ఫేస్బుక్ ముసుగులో కిడ్నీలు కొట్టేస్తున్నారని బాధితుడు గార్లపాటి మధుబాబు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని చెప్పి విజయవాడకు చెందిన భాష తనను మోసం చేశాడని మధుబాబు తెలిపారు. తనకు విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ తీశారని, కానీ డబ్బులు ఇవ్వకుండా డాక్టర్ శరత్ మధ్యవర్తి భాష తనను మోసం చేశారని బాధితుడు వాపోయాడు. తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగొద్దని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు మధుబాబు చెప్పాడు. నా పేరు గార్లపాటి మధుబాబు అండి. మాది చుట్టుకుంట కేవీపీ కాలనీ. నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైన కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడు, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను, బ్రదర్ ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం పునఃప్రారంభమైంది. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఒక్క మంగళగిరి నియోజకవర్గం నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలో దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే లోకేష్ను కలిసేందుకు బారులు తీరుతున్నారు. 2 రోజుల విరామం తర్వాత కార్యక్రమం ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు వచ్చారు. ప్రజల వినతులను స్వీకరించిన లోకేష్ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కుమార్తె పీసీసీ చీఫ్ షర్మిల జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు.
ఇడుపులపాయ వైఎస్ఆర్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులు అర్పించాలని ప్లాన్ చేశారు. అయితే షర్మిల ఆ ప్రతిపాదనకు నో చెప్పినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి. ఓవైపు వైసీపీ, మరోవైపు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సద్దుమణుగుతాయని అంతా ఆశించారు. విజయమ్మ ద్వారా షర్మిలతో కాంప్రమైజ్ అయ్యేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అన్నా చెల్లెలు కలుస్తారనే చర్చ నడిచింది. అయితే జగన్ షర్మిల వేర్వేరుగా నివాళులు అర్పించారు. ఇద్దరి వెంట తల్లి వైఎస్ విజయమ్మ ఉన్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు ముందుగా విజయమ్మ చేరుకున్నారు. ఆ తర్వాత జగన్ చేరుకుని నివాళులు అర్పించారు. జగన్తో పాటు వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన తండ్రికి నివాళులు అర్పించి జగన్ వెళ్లిపోయిన తర్వాత వైఎస్ షర్మిల అక్కడకు చేరుకున్నారు. తల్లి విజయమ్మతో కలిసి ఆమె నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు బ్రదర్ అనిల్, కుమార్తె, కుమారుడు, కోడలు ఉన్నారు. తండ్రికి నివాళులు అర్పించిన తర్వాత షర్మిల విజయవాడకు బయలుదేరి వెళ్లారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా? కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో విపక్ష హోదా కూడా దక్కలేదు. వచ్చే 5 ఏళ్లు కూటమి సర్కారును, ముఖ్యంగా సీఎం చంద్రబాబును ఎదిరించి నిలవలేనని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి జగన్ రాజీనామా చేస్తారని, అదేవిధంగా తన సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు విరామం ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వచ్చే 5 ఏళ్లు కూటమి సర్కార్ను ఎదిరించి నిలవలేనని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కడప ఎంపీ స్థానానికి సైతం సోదరుడు అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి జగన్ ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కడప ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తారని, పులివెందుల స్థానానికి జరిగే ఉప ఎన్నికలో తన తల్లి విజయలక్ష్మి లేదా సతీమణి వైఎస్ భారతిను రంగంలోకి దింపుతారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో భారత్కి వైసీపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించి తాను ఢిల్లీకే పరిమితమయ్యేలా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీగా ఉంటే తనపై నమోదైన అక్రమాస్తుల కేసులను మేనేజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా ఆయన తలపోస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలకం కావచ్చున్నది కూడా జగన్ ఆలోచనగా చెబుతున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కడపలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్ సమాధి వద్ద జగన్ నివాళులర్పించారు. త్వరలోనే ఆయన తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం దక్కించుకున్న వైసీపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో నేలమట్టమైంది. దీంతో గత 5 ఏళ్లు మితిమీరిన స్థాయిలో అధికారం చెలాయించిన జగన్కు ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. పైగా అసెంబ్లీలో 11 స్థానాలే ఉండడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించట్లేదు. తమకు సంఖ్యాబలం లేకున్నా ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాశారు. అయినప్పటికీ నిబంధనల మేరకు ఆయన కోరికను మన్నించే పరిస్థితి, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయాయి. దీంతో జగన్ కేవలం సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోనున్నారు. జగన్ స్వభావాన్ని బట్టి చూస్తే ఈ పరిస్థితిని జీర్ణించుకునే అవకాశం ఆయనకు లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేగా తప్పుకోవడమే మంచిదనే భావనలో ఆయన ఉన్నట్టు వైసీపీ వర్గాలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. పైగా వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం చంద్రబాబును ఎదురించి నిలబడే పరిస్థితి కూడా ఆయనకు లేదని అంటున్నారు. అటు సభలోనూ ఇటు బయట కూడా జగన్ పరిస్థితి దారుణంగానే ఉంటుందని ఆయా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఉత్తమమని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని సీనియర్లు కొందరు ఖండిస్తున్నారు. అలాంటిదేమీ ఉండదని అంటున్నా ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన అనంతరం కడప ఎంపీగా జగన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారాన్ని గమనిస్తే ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో ఉంటూ అక్కడ వైసీపీ రాజకీయాలను చక్కబెట్టుకునే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసులను ఢిల్లీ స్థాయిలో మేనేజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర వైసీపీ బాధితులను తన సతీమణి వైఎస్ భారతిగా అప్పగించే యోచనలో జగన్ ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ సీనియర్లు నిర్ధారించట్లేదు. కానీ జగన్ మనస్తత్వం తెలిసిన వారు ఏమైనా జరగొచ్చని అంటున్నారు. పరిస్థితి ఎలా ఉన్నా తన ఇగోకు ప్రాధాన్యమిచ్చే జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఈ రోజు కాకపోయినా వచ్చే 2-3 మాసాల్లో అయినా జగన్ తాను అనుకున్నదే చేస్తారని ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి. జనసేన పార్టీపై కానీ కూటమి ప్రభుత్వంపై కానీ సొంత పార్టీ నాయకులు విమర్శలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్. అభివృద్ధి క్షీణదశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో పాలనా పగ్గాలు వచ్చాయన్నారు. ఏపీ పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని సూచించారు. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని పార్టీ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
పోలీసులందరూ జవాబుదారీతనంగా ఉండేలా చేస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీస్ వ్యవస్థలో కొన్ని సదుపాయాలు లేక కొన్ని విభాగాలు మూతపడ్డాయని, కానీ ఇప్పుడు వాటిని మళ్లీ ప్రారంభించి నూతన విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. గుంటూరులోని లక్ష్మీ నరసింహస్వామిని డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తాను ఇక్కడే పుట్టి చదువుకుని డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని డీజీపీ అన్నారు. చాలా దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో ఉంటున్నాను. ఉండేది కూడా నివాసం దగ్గరలోనే కృష్ణా పార్క్ ఉండేది. అప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చిన్నప్పుడు వస్తుండేవాళ్ళం. ఇంటికైనా ఖచ్చితంగా మళ్ళీ పాత ఫిక్స్ చేసుకుంటూ ఇట్లా తీసుకోవాలి. ఒకప్పుడు వెంకటేశ్వరం కూడా తర్వాత వచ్చింది. నేను చిన్నప్పుడు అయితే ఉండేది. ఈ మధ్యకాలంలో దాన్ని ప్రారంభించారు. అప్పుడు నిర్మాణం జరిగినప్పుడు చూసేలాగా ఉంటారు. చాలా బాగా జరిగింది. అప్పుడు ఉండడానికన్నా చాలా బాగుంది. దర్శించుకోవాలి. సో పూర్తిగా పసంద మహిళలు జాగ్రత్త నేను ఇంకొకసారి మాట్లాడతాం. ఖచ్చితంగా పోలీసుని పూర్తిగా యూజ్ చేస్తాము, ఇంప్రూవ్ చేస్తాము. ముఖ్యంగా సిటిజన్ సెంట్రిక్గా పోలీసింగ్ ఉంటుంది. సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ ఉంటుంది. పౌరులకి మరింత క్రియాల సేవల నుంచి పోలీస్ సేవల నుంచి ప్రజల మనల్ని చేస్తాము. అందుకని నుంచి మా పని ఎంత పనితీరు అంతా పారదర్శకంగా ఉంటుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ అయి జరుగుతాయి. అదేవిధంగా ప్రజలందరికీ జవాబుదారీతనంగా పోలీసు పనిచేయాలని పూర్తిగా మేము అకౌంటబిలిటీ ప్రజలకి జవాబుదారీతనంగా. కొంతమంది మాజీ మంత్రి గన్మెన్ మేము ఇబ్బందులు ఉన్నాం, మా ప్రాణహాని గన్మెన్ అన్ని కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఎందుకంటే దాడులు జరుగుతుంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సెక్యూరిటీ కొనసాగించడం, తగ్గించడం, తగ్గుకోవడం. ఓకే సార్. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ఆర్ అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. అలాంటి మహానేత ఆశయాల సాధనకు వైసీపీ నేతలంతా సమిష్టిగా కృషి చేస్తామన్నారు. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రక్తదాన శిబిరాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభించుకుంటున్నాం. ఎంతోమంది రక్తదాతలు ముందుకొచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రతి రక్తదాతకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తే, ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏదైతే చరిత్రలో క్రీస్తు యుగం అని చెప్పి చదువుకున్నామో, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని చెప్పి
అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి ముందు పూర్వం, రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలను ఆలోచన చేసి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించినటువంటి మహనీయుడు. రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సుమారుగా 500 మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం కానీ, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని ఉంచగలిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ, అలానే శ్రీ సిటీ కానీ, విక్రమసింహపురి యూనివర్సిటీ కానీ, అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ, ఆత్మకూరు బ్యారేజ్ కానీ, ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 6 సంవత్సరాల పరిపాలనలోనే జరిగినాయి. మరి ఈ రోజుకి కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా గుర్తుంటాయి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 10న పని ప్రదేశాల్లో డిమాండ్స్ డేలో పాల్గొనాలని విశాఖ జిల్లా సిఐటియు కార్యదర్శి వి కుమార్ పిలుపునిచ్చారు. విశాఖలోని డాబా గార్డెన్స్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ను ఎలాగైనా అమలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అకౌంట్కు ప్రావిడెంట్ ఫండ్ యాజమాన్యం సకాలంలో చెల్లించకపోతే 25% పెనాల్టీ ఉండేదని, దాన్ని మోడీ ప్రభుత్వం 1%కి తగ్గించిందన్నారు. ఇది కార్మికులకు తీవ్ర నష్టం చేస్తుందన్నారు సిఐటియు నేతలు. అన్ని చోట్ల కూడా ఈ కార్మికుల కోరికల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని విశాఖపట్నంలోని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ తన కార్మిక వ్యతిరేక విధానాలను చాలా తీవ్రతరం చేస్తూ ఉంది. అందులో భాగంగానే కార్మికులకి మంచి చేయాల్సింది పోయి యాజమాన్యులకి లాభాలు చేకూర్చే విధంగా, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా తన పాలసీలు ముఖ్యంగా మనం గమనిస్తే ఈ నెల రోజుల కాలంలోనే మనం పరిశీలన చేస్తే ఏదైతే కార్మికులకి పిఎఫ్ కట్ చేస్తూ ఉంటుందో యాజమాన్యం కనుక పిఎఫ్ సకాలంలో చెల్లించకపోతే యాజమాన్యం మీద 1% నుంచి 25% వరకు వాళ్ళకి ఫైన్ వేసే అధికారం ఇప్పుడు దాకా ఉంది లేబర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అటువంటిదేమీ ఫైన్లు కట్టవసరం లేదు. కేవలం మీరు ఎన్నాళ్ళు ఇది చెల్లించకపోయినా, క్లెయిమ్ చెల్లించకపోయినా, పిఎఫ్ సొమ్మును మీరు ఎలానో చెల్లించకపోయినా సరే మేము దీనికి సంబంధించి ఏదైతే ఉందో 1% మాత్రమే ఫైన్ వేస్తాం, అంతకంటే ఎక్కువ ఫైన్ వేయాల్సిన అవసరం లేదని వాళ్ళకి విధించే అపరాధ రుసుముని పూర్తిగా తగ్గించడం అనేది జరిగింది. దీంతో యజమానులు ఎవరు భవిష్యత్తులో పిఎఫ్ కడతారనే గ్యారెంటీ కూడా లేదు. ఆ రకంగా యాజమాన్యాలకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా వైఖరి ఉంది. అలాగే గతం నుంచి మనం చెప్తున్నాం, ఇప్పుడు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ వీటిని అమలు చేయాలి, దీని అమలుని తీవ్రతరం చేయాలి, ముందుకు తీసుకొని రావాలని చెప్పి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. ఈ లేబర్ కోడ్ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అందరి సహకారంతో అన్నమయ్య జిల్లా అభివృద్ధికి పాటుపడతామని అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. ఆదివారం రాయచోటి కలెక్టరేట్కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు అనంతరం శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన బాపట్ల జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నియమించిందన్నారు. ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
నేను శ్రీధర్ చామకూరి 2016 బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ జాయింట్ కలెక్టర్ బాపట్లగా పనిచేయుచుండగా ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది. ఇది నా మొట్టమొదటి కలెక్టర్ పోస్టు. అన్నమయ్య జిల్లాలో నన్ను ఇక్కడ పోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీం జాయింట్ కలెక్టర్ గారు, అలాగే డిఆర్ఓ మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీస్ అప్ టు ద లెవెల్ ఆఫ్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితో మమేకమైపోయి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరియు ప్రభుత్వం తీసుకోబోయేటువంటి అభివృద్ధి చర్యలు కానీ సమర్థవంతంగా అమలు చేసి ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడతానని మీ అందరికీ. గిరిజనుల ఆశాజ్యోతి వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. గుంటూరులోని నాథ్ సెంటర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య స్వాతంత్ర సమరయోధులుగా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. దాతల సహకారంతో గిరిజనులకు వసతి గృహాలు, నివాస యోగ్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేశారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రిమినల్స్ ట్రైబల్ యాక్ట్ రద్దు చేయడంలో వెన్నెలకంటి రాఘవయ్య ప్రముఖ పాత్ర వహించారన్నారు. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల కోసం అనేక రకాలుగా పోరాటాలు చేసి వాళ్ళ హక్కులను కాపాడడానికి ఉద్యమాలు చేసినటువంటి మహానాయకుడిగా వెన్నెలకంటి రాఘవయ్య గారిని ప్రతి ఒక్కరు కూడా కొలువు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు యానాదుల్ని ఊరు నుంచి బహిష్కరించేటువంటి కార్యక్రమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చేస్తే వారికి అండగా నిలిచి వారి పిల్లల్ని చదివించేటువంటి కార్యక్రమంతో పాటు అనేక రకాల సంస్కరణలు తీసుకొని వచ్చి ఈరోజు యానాదుల కోసం అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి మహానుభావుడు వెన్నెలకంటి రాఘవయ్య గారు. అటువంటి రాఘవయ్య గారి విగ్రహావిష్కరణ గుంటూరు నగరంలో ఈరోజు పెద్దలందరూ కూడా ఆలోచించి ఇక్కడ పెట్టడం, యానాదుల పట్ల ఆయన చేసినటువంటి కృషికి ఒక స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో మేము కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ యానాదుల కుటుంబీకులందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. తప్పకుండా రోజు మంచి శుభోదనము మా అందరికీ కూడా, మా జాతులన్నిటికి కూడా ఆదర్శమూర్తి అయిన వెన్నెలకంటి రాఘవయ్య గారిని మేము ఈ రోజున నాది సెంటర్లో మేము ప్రతిష్టాప మా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారి చేత, మా పెద్దలందరూ చేత ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మాకు ఎంతో శుభదినంగా ఉన్నది. ఈ శుభదినంలో మేము అందరం చాలా ఆనందపడుతున్నాము. మాకు చేసిన ఆయన సేవలు ఎల్లలేనింటి అవి కొనలాడినా కూడా మేము వాటికి ఎప్పుడు కూడా అరికట్టలేము, వాటిని మేము పోల్చలేము. అంత గొప్ప త్యాగం చేశాడు. ఈ రోజున ఉద్యోగం కానీ మాకు ఒక ఇల్లు కట్టుకోవటానికి కానీ మాకున్న ఇళ్ల స్థలాల గురించి కానీ అన్ని కోణాలు ఉద్యోగాలు, చదువులు మొత్తం గురించి కూడా ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే కానీ. కాబట్టి ఈ రోజున ఆయన నా సెంటర్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠ మా ఎమ్మెల్యే గారు, మా కార్పొరేటర్ గారు చేశారు. కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది. నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆ రోజుల్లో స్వాతంత్ర సమర యోధుల్లో గాంధీ గారితో పాటు ఆ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. యానాదుల కోసం వారి యొక్క సమస్యల గురించి కానివ్వండి, ఆ రోజుల్లో సిటీ యాక్ట్ ఉండేది, ఆ యాక్ట్ని రద్దు చేసే విషయంలో కానివ్వండి ఆయన ఎంతో చర్యలు తీసుకోవటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన 81 నవంబర్ 24న ఆయన చనిపోవటం జరిగింది. కానీ ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా మనం చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అలాంటి ఆయన గురించి స్వాతంత్ర సమర యోధులు యానాదుల గురించి కానివ్వండి,
నిమ్న వర్గాల గురించి కానీ నేను ఎంతో కష్టపడి, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఒక నాయకులుగా ఉండి కూడా ప్రజల కోసం కష్టపడ్డారు కాబట్టి ఇప్పటికి కూడా ఆయన ఇంకా మనం చిరస్మరణీయంగా గుర్తు. రోజు రోజుకి పెరుగుతున్న ఘన ద్రవ వ్యర్థాల వల్ల గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యకరమైన ఇబ్బందులు తీవ్రం అవుతున్నాయి. ప్రస్తుతం దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, స్థానిక సంస్థలతో కలిసి పనిచేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యాచరణను ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో అమలులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి 6018 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్దిరాజు తెలియజేశారు. పట్టిసీమలోని గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 14,750 మీటర్లకు చేరుకుందని, అందువల్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 17 పంపులు, 17 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుండి 5వ తేదీ వరకు 0.846 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలియజేశారు. గోదావరి నీటి మట్టం, కృష్ణా జిల్లా నీటి అవసరతలను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పంపుల సంఖ్య, మోటార్ల సంఖ్య పెంచడం జరుగుతుందని అన్నారు. పార్వతీపురం జగన్నాథస్వామి దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహించారు. గడిచిన 4 సంవత్సరాలుగా రథం లేకుండా రథయాత్ర జరుగుతుండడంతో ఆలయ కమిటీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొత్త రథాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త రథాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు అందరూ రథాన్ని తోసి గుండిచా మందిరానికి రథాన్ని తరలించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు లేకపోవడంతో విద్యార్థులు ఎలా ఉంటారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ను నిలదీశారు. నీళ్లు వచ్చే ఏర్పాటు చేయాలని అధికారులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా గురజాల మండలం గోగులపాడు గ్రామంలో వైసీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేశాడనే నెపంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకటాచలమయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రాయితో తలపై గట్టిగా మోదడంతో వెంకటాచలమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వెంకటాచలమయ్యను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తోటకూర సైదిరెడ్డి, బక్కిరెడ్డి అనే వ్యక్తులు దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. వెంకటచలమయ్య, మల్ల వెంకటచలమయ్య, తండ్రి పేరు మల్లా చలమయ్య. మాది పక్క వైఎస్ఆర్. కడుపులో పెట్టుకొని చేశానన్న. గోగులపాడు, మాది గురజాల మండలం, పల్నాడు మండలం. అయితే అతను 4 రోజుల కింద పిర్రాలు ఆపడ్డాడు. అన్న అన్న అన్న. అయితే ఇక్కడ ఊళ్ళో గంగమ్మ పెడతారు బోరింగ్ చేసిన కాడ. అమ్మ సోది అన్న పిలిస్తే పలకరియకుండా వచ్చిందన్న. అన్న స్వతంత్రమేనా వాడు కడుపులో ఖర్చు పెట్టుకొని ఈ రకం కొట్టిందన్న. దండం పెట్టినా విడిచిపెట్టలేదన్న. తోటకూరల బంగారు కొడుకు అన్న రాయి తీసుకొని కొట్టిందన్న. ఇద్దరన్న చేను దగ్గర అన్న కాలకట్టమ్మడి ఎకరం లోపలేమో గంగా పెడుతున్నారు. కాలకట్ట ఎక్కిన అన్న అన్నమే తిని నేను ముందు వచ్చి బండి ఎక్కా. పెడిని తీసుకొని సరిచింది అన్న. బాపట్ల జిల్లా కొత్తపాలెంలో అత్తింటి ఎదుట ఓ బాలింతురాలు ఆందోళనకు దిగింది. 4 ఏళ్ల క్రితం కుసుమాంజలికి అదే ప్రాంతానికి చెందిన మణికంఠారెడ్డికి ప్రేమ వివాహం జరిగింది. పెళ్లైన 2 ఏళ్ల తర్వాత వీరికి కుమార్తె పుట్టింది. మరలా ఆమె గర్భిణి కావడంతో పుట్టింట్లో ఉంటుంది. అయితే ఈ క్రమంలో నెల రోజుల క్రితం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మణికంఠారెడ్డి చనిపోవడంతో కుసుమాంజలి కుంగుబాటుకు లోనైంది. అనంతరం వారం రోజుల క్రితం కుసుమాంజలికి కవలలుగా 2 ఆడపిల్లలు జన్మించారు. ఇక పిల్లల్ని తీసుకొని అత్తింటికి చేరుకున్న ఆమెను అత్తమామలు అడ్డుకున్నారు. ఆడపిల్లలు పుట్టారని కారణంతో అత్తమామలు ఇంట్లోకి రానివ్వడం లేదని బాధిత మహిళ తెలిపింది. నా పేరు అక్కల కుసుమాంజలి. నాకు అక్కల మణికంఠారెడ్డితో 2021లో ప్రేమ వివాహం జరిగింది. తర్వాత నాకు మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. తర్వాత మా మరిది గారికి 11 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఆ పిల్ల కట్నం తెచ్చింది, నేను తేలేదని నా అత్త మామ మరిది మా భర్త అందరు కలిసి నన్ను హింసించారు. 2 సార్లు పోలీస్ కేసు కూడా పెట్టారు వాళ్ళు నా మీద. ఒకసారి పెద్ద మనుషుల ద్వారా, ఒకసారి ఎస్పీ గారి స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ పోలీసుల ద్వారా రావడం జరిగింది. వచ్చాక మళ్ళీ నాకు 2వ ప్రెగ్నెన్సీ వచ్చింది. కమల పిల్లలు అని చెప్పారు. ఒకరోజు నా భర్త నన్ను కడుపు మేము పెట్టి తన్ని మా తన్ని ఇలా చేశాడు నీ కొడుకు అన్న మొత్తం మా అడగకుండా నా మీద గొడవ పెట్టుకొని అది అన్నం ఏం పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేది. రాత్రి పూట 10 గంటలకు. అప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. పోయిన నెల 9వ తారీఖు నా భర్త డాక్టర్కి నిలబడి చనిపోయాడు. అప్పటి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాను. నా భర్త కార్యం అయిపోయిన తర్వాత నాకు పెయిన్స్ రావడం వల్ల మా అత్తగారికి చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 1వ తారీఖు నేను ప్రసవించాను. 2 కమల పిల్లలు ఆడపిల్లలు పుట్టారు. మా అత్త మా అమ్మ కానీ ఎవరు నన్ను చూడడానికి రాలేదు. నేను హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి వస్తే సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాను. ఇంట్లోకి రావడానికి లేదు, నీకు ఇల్లు ఆడుంది అసలు వెళ్తుంది అని చండాలంగా మాట్లాడి గేట్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయారు అందరూ కలిసి. నాకు నా పిల్లలకి న్యాయం చేయాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యేగా దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీగా గంటి హరీష్ మాథూర్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ళు సుంకరపాలెం బైపాస్ రోడ్ నుంచి అమలాపురం వరకు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీకి కూటమి శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని దాట్ల సుబ్బరాజు, హరీష్ మాథూర్ అన్నారు.
ఏపీలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే 100 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తున్న పోలీసు యంత్రాంగం గంజాయి బ్యాచ్ ఆట కట్టిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి రైల్వే గేట్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 5 వ్యక్తులు కలిసి కారులో గంజాయిని తరలిస్తున్నారు. నిందితుల దగ్గర నుంచి 2 కేజీల గంజాయి కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే 5 నిందితుల్లో 3 నిందితులు పరారీలో ఉన్న 3 నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు తెలిపారు. తాడేపల్లి మండలం హెడ్ క్వార్టర్ పరిధిలో రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు 5 మంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని మా సిబ్బంది సహాయంతో వాళ్ళని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించగా 2 మాకు దొరకడం జరిగింది. మరో 3 పారిపోయినారు. ఆ దొరికిన వ్యక్తుల పేర్లు షేక్ సుభానీ, షేక్ కాసిం. వీళ్ళిద్దరు కూడా తాడేపల్లి హెడ్ క్వార్టర్లోని ప్రకాష్ నగర్, నొలకపేటకు సంబంధించిన వ్యక్తులు. మిగిలిన పారిపోయిన 3 కూడా ప్రకాష్ నగర్కు సంబంధించిన వ్యక్తులే. వీళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు గత కొంతకాలంగా ఒరిస్సా బోర్డర్లోని సీలేరు ప్రాంతం నుంచి రిపీటెడ్గా గంజాయిని తీసుకొచ్చి సీక్రెట్గా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకి తెలిసినటువంటి గంజాయి సెల్లర్స్కి విక్రయిస్తూ దీని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్న సందర్భంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో సదరు కారుని కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, తనూజారాణి పాల్గొన్నారు. అనంతరం షర్మిళా దంపతులు, కొడుకు రాజారెడ్డి దంపతులతో పాటు కూతురు కూడా వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నాజాల్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. అబ్దుల్ రహీం అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. గుర్రాలకుంటలో హత్యకు గురై ఉన్న రహీంను కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా నివాసానికి తీసుకొచ్చారు. అనుమానం వచ్చిన రహీం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 3 యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జబీర్ ఖాన్ అనే వ్యక్తి చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి బాడీని షిఫ్ట్ చేసి పెట్టారు. విచారించుకుంటే అతను జబీర్ ఖాన్ కొద్ది డ్రింక్ అలవాటు పడి ఎక్కువ ఇంట్లో ఉండే వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంట్లో ఉండే వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అనుమానం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఫరార్లో ఉన్నారు. వాళ్ళు కుటుంబ సభ్యులు ఇంట్లో హరాస్మెంట్ చేస్తున్న ఉద్దేశంతో అతను తీసుకొని పోయి బీర్ బాటిల్తో కోసి చంపేసినట్టున్నారు. మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి పెట్టినారు. సో వాళ్ళ ఫాదర్, చనిపోయిన వ్యక్తి యొక్క ఫాదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి
సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బపల్లి సురేష్ నాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిజర్వాయర్ను నాశనం చేశారని దుయ్యబట్టారు. జనసేన పార్టీ నాయకులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆధునికీకరణకు వైసీపీ ప్రభుత్వంలో 11 కోట్ల 10 లక్షల రూపాయలు మంజూరు కాగా పనులు పక్కన పెట్టి మాజీ మంత్రి అనుచరులు వైసీపీ నాయకులు గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. 2021 నుంచి ఇప్పటి వరకు కనీసం 50% పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. రిజర్వాయర్ పనుల్లో అక్రమాలను వదిలేసి లేదని విచారణ జరిపిస్తామన్నారు. కట్ట నిర్మాణ పనులు పూర్తి చేయించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. యానాటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క రిజర్వాయర్ గురించి ఆయనకి విశ్లేషణ తెలియజేసి 11.10 కోట్ల రూపాయలతో ఈ యొక్క రిజర్వాయర్ కట్టని నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన వెంటనే శాంక్షన్ చేయడం, అయితే అది 2022కు పూర్తి కావాల్సి ఉంటే మరి 2024 ఎన్నికల వరకు కూడా ఈ కట్ట నిర్మాణం జరగకపోగా ముచాంగ్ తుఫానుకు ముందు కనీసం 6 అడుగుల లోతు గండ్లు పడిపోయి కట్ట కనీసం 1 అడుగు 1.5 అడుగు మాత్రమే ఉండినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ కట్టని కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, ఏఈలు జేఈలు కావచ్చు, ఎవ్వరు కూడా ఈ కట్ట గురించి కట్ట తెగిపోయే పరిస్థితి. ఈ కట్ట తెగిపోతే సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట తెగిపోతే కింద ఉన్నటువంటి కనీసం 15 నుంచి 20 గ్రామాల వరకు మునిగిపోయి 2000 ఎకరాలకు పైగా తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి. మూగ జీవాలన్నింటినీ కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. కానీ ముచాంగ్ తుఫాన్కి 2 రోజుల ముందునే జనసేన పార్టీ నుంచి మేము వచ్చి ఆ గావుల్లో దిగి అయ్యా ఈ గావులను పోడ్చండి అని చెప్పి ఆ రోజు మేము మీడియా ద్వారా గళాన్ని వినిపిస్తే కనీసం 2 రోజుల ముందు కూడా ఆ గావులను పూడ్చేటువంటి పరిస్థితి లేదు. తుఫాను రోజు హడావిడిగా జేసీబీలతో వచ్చి మూటలు కట్టి బస్తాలతో ఆ గావులు నింపినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇటీవల వర్షాలు, చిన్నపాటి వర్షాలకి మళ్ళీ గావులు పడిపోయి మళ్ళీ సర్వేపల్లి రిజర్వాయర్ అస్తవ్యస్తంగా అనారోగ్యంగా తయారైనటువంటి పరిస్థితి. వెనక్కి వేసుకుంది కొత్తగా ఆడుకుంది బొక్కది. ఇవి నా ఊరు నా వార్తల వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.